టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg టమాటాలు తీసుకున్నాను. కొంచెం మంచి టమాటాలు తీసుకోండి. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఉడికించుకోవాలి. ప్యాన్లో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో ఈ టమాటాలని వేసుకొని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి టమాటాలు ఉడికిపోయాయి కదా, ఇదిగోండి ఇలా పగిలినాయి టమాటాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటాలని నీళ్ళల్లోంచి తీసేయాలి. టమాటాలు చల్లారేలోపు కొన్ని పొడి చేసుకుందాము. జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం వేయించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. 3 టీ స్పూన్స్ ఆవాలు తీసుకోవాలి. సన్న ఆవాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ ఆవాలను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఆవాలను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. నేనేం వేయించుకోలేదు, డైరెక్ట్గా పొడి చేసుకున్నా. ఇప్పుడు ఈ టమాటాలని తొక్క తీసుకోవాలి. ఇదిగోండి ఇలా తొక్క తీసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. నేను మాత్రం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. అంటే నేను చింతపండు ఉడికించి పెట్టుకుంటాను ఎప్పుడు, అందుకని ఆ గుజ్జు వేసుకుంటున్నాను. మీకు ఈ చింతపండు గుజ్జు రెసిపీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఒక్క ఎల్లిగడ్డని తొక్క తీసుకొని వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేసుకోవద్దు. ఇదిగోండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆవ పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. మనం ఇందాక ఇవన్నీ పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు కారం పొడి నేను 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చడి కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకోవాలి. అంతే, చూసారు కదా, టేస్టీగా డిఫరెంట్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా తినొచ్చు. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా దేంట్లోకైనా బాగుంటుంది. రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది.